నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు గ్రామ వార్డు సచివాలయ పరీక్షా ఫలితాల విడుదల క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ విజయనగర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స హాజరైన ప్రజా ప్రతినిధులు భక్తులు బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించిన శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అనంతపురం జిల్లా కృష్ణాపురం గ్రామ సమీపంలో కొండ చిలువ ప్రత్యక్షం భయాందోళన చెందిన రైతులు హంద్రీనీవా సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ నేతల సమావేశం భవిష్యత్తులో వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిక ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామ వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలను క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయనగర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బొత్స కుటుంబం పండుగకు హాజరై అమ్మవారికి పూజలు చేయించి అమ్మ కృపకు పాత్రులైన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవని ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి తదితరులు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మరియు పండుగలలో సంబరాలు అంబరాన్ని అంటేలా భక్తులకు కనువిందు చేశాయి శివం యజ్ఞభస్మినో బృహస్పతిర్దేవాపాం తుజజమానం యత్తాద్ గురుపే లక్ష్మీ సరస్వతి లక్ష్మీ शनः परुषजति दुर्गानि विश्वानावे वसिन्दन्तरिदा तुम्हें करना है सीनो तस्मै देवाभिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः येन देवाः पवित्रेण आत्मानं पुनर्देवता ॐ चिरञ्जीवशरदो वर्धमाने जगमिगमो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धयेनावर्धयन् शतमेन वेम तदात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुक्ताग्ने हविषोजिषाणो कृतप्रतीको कृतयोनिरेधि कृतं वेत्पामदजाधिगव्यं विदेव पुत्रमविरक्षताधिमो पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रदजा पशुभिर्विदिते यस्यैवं विदिशो ग्रहोत्रं जपति उदयेन एवं वेद स्थानोमं जन्मवगं नतः इमं वस्त्राणि विवसावधारे इवो नक्षत्रं तवो हदर्गाः अवादिगतवरुणासचेते औभाग्यं
इमं वस्त्राणि वसत्रां तवो हदर्काः अवातिरतवरुणासजेते याः पर्णीर्याबला पुष्पायाश्च पुष्पिणीः అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే వారు ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఉండాలని మనం ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏటా ఖరీఫ్ రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి రైతుల ఖాతాకు 1114 కోట్ల రూపాయల నగదును బదిలీ చేశారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినా రావాల్సిన ఆదాయం అడుగంటిపైనా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రెండో విడత కింద వైఎస్ఆర్ రైతు భరోసాను వారి ఖాతాలకు బదిలీ చేశారు. కర్నూలు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవిపట్టణ్ శెట్టి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు అర్దర్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, అగ్రికల్చర్ జేడీ ఉమామహేశ్వరమ్మ రైతులు పాల్గొన్నారు. అగ్రగామిగా నిలబెడదాం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా. నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం, అదే సీజన్లో పంట నష్ట పరిహారం ఇవ్వడం అన్నది ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కువ జరగనే జరగదు. మీ మిస్టర్ చంద్రశేఖర్ సార్, మన కల్లూరు మండలం సంబంధించిన రైతు సార్, నాతో పాటు కుడుమూరు నియోజకవర్గ రైతు సార్, నాతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు సార్, జాయింట్ కలెక్టర్ ఆల్ ఆఫీసర్స్ సార్ సార్ మొత్తం మా జిల్లాలో 4,96,000 మందికి ఈ రోజు రైతు భరోసా సెకండ్ ఇన్స్టాల్మెంట్ పడిపోతుంది సార్. దీంతో పాటు దీనికి ముందు కూడా దాదాపు 4,68,000 మందికి పడింది సార్. సో మొత్తం చూస్తే మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వచ్చేసి 6% ఆఫ్ ఫార్మర్ ఫ్యామిలీస్ హావ్ బీన్ ఇంక్రీజ్డ్ సార్. సో ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రమే ఇప్పుడు మనం ఈరోజు ఇవ్వబోతున్న 104 crore పాటు లాస్ట్ ఫేజ్లో కూడా లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో కూడా 254 crore దాకా ఇవ్వడం జరిగింది సార్. సో మొత్తం కలిపి 375 crore దాకా ఈ సంవత్సరం మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వబోతున్నాం సార్. మళ్ళీ మీరు చెప్పినట్టుగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ హెవీ రైన్ వల్ల ఫ్లడ్ వల్ల నష్టమైన రైతులకి ఈ సీజన్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందించడం చాలా చాలా సంతోషకరంగా ఉంది సార్. ఖచ్చితంగా ఇది రైతులకి చాలా మేలు చేస్తుంది. సో మా జిల్లాకు మాత్రమే దాదాపు 38,14,00,000 రూపాయలు నష్టపరిహారం కింద వచ్చింది సార్. సో ఇవన్నీ కూడా రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా మొత్తం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. లిస్టు మొత్తం కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మా జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది సార్. రైతులను అప్పటికప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినా నేను కూడా ఎస్పీ గారు కూడా అందరూ కూడా కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళని ఆదుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మా జిల్లా రైతు చంద్రశేఖర్ గారు మీతో మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులు సార్, నా పేరు ఏ చంద్రశేఖర్, లక్ష్మీపురం గ్రామం, కల్లూరు మండలం సార్. నా రైతు భరోసా అనేది రైతులకు ఒక వరంలాగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే గతంలో అధిక వడ్డీలకు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళం సార్. ఇప్పుడు అలాంటి దళారీ వ్యవస్థని నిర్మూలించగలిగారు సార్. మీరిచ్చే రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద 7,500తోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. అలాగే రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ సార్, పంట నష్టపరి ఏ ఖరీఫ్ సీజన్కి ఖరీఫ్కి, రబీ సీజన్కి రబీకి ఇస్తామనడం చాలా సంతోషదాయకం సార్. దేశ చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మీకు రైతుల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. అలాగే విత్తనాలు వ్యవసాయ మండల కేంద్రంలో, ఎరువులు సొసైటీలో దొరికాయి సార్. వాళ్ళు యూరియా కావాలయ్యా నాకంటే గ్రోమర్ కొనండి, డిఏపి కొనండి, లేదంటే యూరియా ఇయ్యము అని వాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది సార్. రైతు భరోసా కేంద్రాల దేవాలయం మన ఊర్లోనే రైతు భరోసా కేంద్రం అనే దేవాలయం ఉంది సార్. దాని ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, డిఏపి అంటే డిఏపి, యూరియా అంటే యూరియా తెచ్చుకునే దానికి ఆస్కారం మీరు ఏర్పాటు చేసినందుకు
బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా 2వ విడత కార్యక్రమంలో శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ పంట నష్టం జరిగిన 10 పేద రైతును ఆదుకోవడానికి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, వ్యవసాయ అధికారులు, కంకటపాలెం గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మరి వాళ్ళు చూస్తే నా ఎదుర్కొండ కనపడుతోంది వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధరల ప్రకటన. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే మనం ఏ పంటకి ఎంత రేట్ ఇస్తాం అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ నువ్వు నాటిన దగ్గర నుంచి పంట ఎప్పుడు నష్టం జరిగినా ఆ నష్టానికి మీరు భయపడాల్సిన పని లేదు, మేము ఉన్నాం అనేటువంటి ఒక ప్రభుత్వం. మనం చేయాల్సిందల్లా ₹1 మనం కట్టేదే ప్రీమియం కట్టాల్సిన దాంట్లో ₹1 మనం రైతు కట్టాలా, మిగతాది మొత్తం ప్రభుత్వం భరిస్తూ సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పక్షాన 524 కోట్ల రూపాయలని మనం ఇన్సూరెన్స్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ప్రతి పంటకి ఇన్సూర్ చేసుకుంటూ ఉన్నాం. ఇందగల వ్యవసాయ అధికారి చెప్పినట్టుగా మనం చేయాల్సిందల్లా పంట పండించేటువంటి పంట గురించి నమోదు చేసుకోవాలి, ఈ క్రాపింగ్ బుకింగ్ చేసుకోవాలి. దాదాపు 4,000 మంది 4,000 ఎకరాల మరి విస్తీర్ణం ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో దాదాపు 3,700 ఎకరాలు 3,750 ఎకరం రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి, అలాగే మిగిలిన 250 ఎకరాలు కూడా స్థానికంగా లేకపోవటం, ఆధార్ కార్డు అందించలేకపోవటం గల కారణాల వల్ల మాత్రమే అది ఆగిందనేటువంటి విషయాన్ని కూడా ఆ మాటల్లో చెప్పారు. రైతులందరూ కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత చైతన్యవంతంగా ఉన్నారు. మనం ప్రతి విషయంలో కూడా ఈ క్రాప్ బుకింగ్ కింద మనం పంట పండించేటువంటి మన పంట మార్పు చేసినప్పుడల్లా విస్తీర్ణాన్ని పంట పండించేటువంటి పంట గురించి స్పష్టంగా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నీ వెనకాతలు ఉంటుంది. నువ్వు చేసేటువంటి ప్రతి ఖర్చు గమనిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితుల్లో కూడా నీకు నష్టం వాటిల్లకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం అంది. నువ్వు పండించేటువంటి పంటకి సరైన ధర ఇవ్వాలని, అలాగే అన్ని రకాలుగాను ఇవాళ ఆర్బీకే ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాల దగ్గర నుంచి, నాణ్యమైనటువంటి పురుగుల మందుల దగ్గర నుంచి, నాణ్యమైనటువంటి ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక భరోసా ఆర్బీకే సెంటర్స్. ఆర్బీకే ద్వారా ఎప్పుడైతే చక్కటి టీవీలు పెట్టి అనేక రకాల బుక్లెట్స్ పెట్టి విషయ జ్ఞానాన్ని మీకు రైతులకి ఉన్నటువంటి దాన్ని మరింత మెరుగుపరుస్తూ వాళ్ళకి తెలియజేస్తూ ఉంటే ఈరోజు ప్రైవేట్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా మరి ఈరోజు ధైర్యంగా ముందుకు రావాల్సి వస్తుంది, అలర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే విషయం తెలిసినటువంటి రైతుతో వాళ్ళు ఇష్టానుసారంగా మరి ఆడేటువంటి కుదరదు. ఇప్పటికీ కొంతమంది రైతులు ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు, అప్పు మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది షాపులకు వెళ్ళి కొనుక్కుంటున్నమాట వాస్తవం. దాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ఏ రకంగా పరపతి సాయం కింద, పెట్టుబడి సాయం కింద అందిస్తూ ఉన్నామో అదే రకంగా ఇవాళ ఒకసారి లెక్కలకు వెళ్ళి చూస్తే సుమారుగా ఒక 50 లక్షల మంది రైతులకి ఈరోజు ఈ సాయం అందుతోంది. సుమారుగా 1,50,00,000 ఇళ్ళు ఉన్నాయనుకుంటే మన రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లలోకి ఈ సాయం వెళ్తూ ఉంది. అంటే 3వ వంతు సాయం చేరుతూ ఉంది. మరి మనం గతంలో పెద్దలు అనుభవజ్ఞులు మాట్లాడారు వ్యవసాయం దండగాని. ఈరోజు దాన్ని వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్నటువంటి పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో మరి వాళ్ళు చూస్తే నా ఎదుర్కొండ కనపడుతోంది వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధరల ప్రకటన. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే మనం ఏ పంటకి ఎంత రేట్ ఇస్తామని. అనంతపురం జిల్లా కృష్ణాపురం గ్రామ సమీపంలో గల రైతు రంగారెడ్డి పొలంలో పెద్ద కొండ చిలువ ప్రత్యక్షమైంది. 12 అడుగుల కొండ చిలువను చూసి రైతు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు పొలంలోకి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని బుక్కపట్నం ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. పొలంలోకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు 12 అడుగుల కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. తెగిపోతుంది. ఏం కాదు తలకాయ ఏం కాదు అంతే.
ఏం కాదు వండు తోకట్లే బాగా బలంగా పట్టుకోండి ఇప్పుడు తోక బాగుంటుంది ఇంకొంచెం చిన్ని మచ్చండి ఇది ఇట్లా తోక వదలండి పూర్తిగా వదలొద్దు పూర్తిగా వదలొద్దు కింద సంచి మీద అట్లా పెద్దనన్నా సంచి వెడల్పోయింది దూరం పోలా బాబు దూరం పోలా ఇట్లా పట్టుకో. అనంతపురం జిల్లా దేవనకొండ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో రైతులకు కలిగే ఉపయోగాలు ప్రభుత్వ సహకార సభ్యుల సంఘాల బలోపేతానికి నాబార్డ్ చేస్తున్న సహకారంపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ విశ్వనాథ్ రెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇక్కడ నబార్డ్ ప్రమోటెడ్ దేవనకొండ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో సమావేశమై మీటింగ్ చేసుకోవడానికి వచ్చాను. నేను నబార్డ్ ఏజిఎం పార్థవ, నా పేరు నబార్డ్ ఏజిఎం కర్నూలు. నేను నబార్డ్ ప్రమోటెడ్ ఎఫ్పిఓస్ చాలా స్టేట్ మొత్తంలో చేస్తున్నాము. అందులో భాగంగా ఈ దేవనకొండ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి నబార్డ్ మన అపార్డ్ సంస్థకు 11.44 lakhs శాంక్షన్ చేసింది గ్రాంట్. ఈ గ్రాంట్ ద్వారా ఈ ఎఫ్పిఓని 3 ఏళ్ల దాకా వీళ్లకు నబార్డ్ ఈ ఎన్జిఓకు ఈ ప్రమోషన్కు గ్రాంట్ ఇస్తుంది. ఈ గ్రాంట్లో భాగంగా ఈ ఎఫ్పిఓ ఫామ్ చేయడం, అంటే కంపెనీ యాక్ట్ కింద ఫామ్ చేయడం, వాళ్ళకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కు ట్రైనింగ్ ఇవ్వడం, మళ్ళీ ఈ ఎఫ్పిఓని మెంబర్షిప్ మొబిలైజేషన్ చేయడం, మళ్ళీ ఒక సిఇఓకు శాలరీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కవర్ చేస్తూ 3 ఏళ్ల దాకా నబార్డ్ ఈ ఎఫ్పిఓని ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ పర్టికులర్ ఎఫ్పిఓస్ చాలా ఎఫ్పిఓస్ చేశాం నబార్డ్. స్టేట్ మొత్తంలో లాస్ట్ ఇయర్ దాదాపు 100 ఎఫ్పిఓస్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఎఫ్పిఓస్ శాంక్షన్ చేశాము స్టేట్ మొత్తంలో. ఇప్పుడు ప్రస్తుతం రఫ్గా 293 ఎఫ్పిఓస్ ఏపీ స్టేట్లో మొత్తం నబార్డ్ ప్రమోటెడ్ ఎఫ్పిఓస్ ఉన్నాయి. అందులో భాగంగా ఇది కూడా ఒక ఎఫ్పిఓ. ఇక్కడ మెయిన్గా పంట ఇదిలో వచ్చి గ్రౌండ్ నట్, కాటన్. సో ఈ గ్రౌండ్ నట్, కాటన్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఈ ఎఫ్పిఓ ఫామ్ చేశాము. ఇప్పటికీ ఈ దినానికి ఈ ఎఫ్పిఓకు దాదాపు 182 షేర్ హోల్డర్స్, 182 షేర్ హోల్డర్స్ ఉన్నారు. అంటే దాదాపు 1,82,000 షేర్ హోల్డింగ్ క్యాపిటల్ ఆల్రెడీ వీళ్ళు సమకూర్చుకున్నారు. అండ్ ఈ బిజినెస్ టర్న్ ఓవర్ కూడా చిన్న బిజినెస్, అంటే ఈ టార్పులిన్ అమ్మడం, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు జిప్సిమ్ బిజినెస్ చేయడం, దీనికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నాము. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఫెర్టిలైజర్ లైసెన్స్కి అప్లై చేశాము. సో ఈ ఫెర్టిలైజర్ లైసెన్స్ వస్తే వాళ్ళు ఈ ఫెర్టిలైజర్ బిజినెస్ కూడా చేయాలా అనుకుంటున్నారు. తర్వాత మనం ప్రొక్యూర్ చేసి అమ్మడం, అది కూడా చేస్తామని అనుకున్నాము. ఈ ఎఫ్పిఓలో భాగంగా మనము ఏంటి మెయిన్ ఈ ఉద్దేశం అంటే, ఈ మధ్య దళాలి ఇది ఏదైతే ఉందో దాన్ని మనము ఓవర్కమ్ చేసి ఈ రైతులకు గిట్టుబాటు ధర రావడం అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రైతు సంఘం స్టార్ట్ చేయడం అయింది. ఇది మన అపార్డ్ అని ఎన్జిఓ సంస్థ. వీళ్ళు ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రమోటింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం, POPI. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురంలో హంద్రీనీవా సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్పై టీడీపీ తలపెట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరణపై ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని టీడీపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధించడంపై వైసీపీకి తగదని, హౌస్ అరెస్టులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ రాశారని, HNSS పై ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు ఆయా పంచాయతీలలో చేసి తీరుతామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం. వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గతంలో జమీందారీ పాలనలో కుప్పం నియోజకవర్గంలో చెరువులు కూడా జమీందారులు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ఎన్నో చెరువుల నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాలారు నది ఏదైతే కుప్పం నియోజకవర్గంలో వస్తుందో, పాలారు నియోజకవర్గంలో పాలారు నదిపైన, కుప్పం నియోజకవర్గంలోని పాలారు నదిపైన ఈ యొక్క
చెక్ డ్యాములు కూడా నిర్మాణం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెక్ డ్యాముల నిర్మాణాలు కూడా చేయించినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెస్తూ అటువంటి చెక్ డ్యాముల్లో అటువంటి చెరువుల్లో నీటి చుక్క ఒకవైపేమో కృష్ణానదిలో నదీ జలాలు బంగాళాఖాతం చేరిపోతూ ఉంటే కూడా చెరువులు నిండే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో గతంలో 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు దగ్గర నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ని 469 కోట్లతో 2015లో మంజూరు చేయడం జరిగింది. సుమారు 1.5 సంవత్సరము చాలా మంది నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ నాయకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జమ్మి దర్శన కార్యక్రమం జరిగింది. రాత్రి అలంకరణలో అమ్మవారు విజయలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక అమ్మవారి శాలలో చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. విజయదశమి పండుగ తదనంతరం వసంతోత్సవాల వేడుకలు పిల్లలు పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగులు చల్లుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు జనార్దన్ రావు, ఆలయ ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు, వాసవి యువజన సంఘం అధ్యక్షులు మేడ పృథ్వీనాథ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే నవగ్రహాలు, 8 అంటే అష్టదిక్పాదములు, 7 అంటే సప్తరుసులు, 6 అంటే సప్తచక్రవర్తులు, 5 అంటే పంచపాండవులు, 4 అంటే దిక్కులు, 3 అంటే త్రిమూర్తులు, 2 అంటే సూర్యచంద్రులు, 3 అంటే శ్రీ వాసవి మాత. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శనం అల్లంకొండ చాగలమరి. ప్రస్తుతం మనము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనతో సెమి దర్శనానికి వచ్చాము. సెమి దర్శనం బుగ్గరస్తారని బుగ్గ దేవాలయం అంటే ఈ బుగ్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఇక్కడ సెమి దర్శనం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారము ఎవరు జనమంతా లేకుండా కొద్ది మంది కమిటీ తరఫున ఈరోజు వచ్చాము ఇక్కడికి అందరము. అదేవిధంగా మనతో వేద బ్రాహ్మణులు వేద మందిరాలతో ఇక్కడ సెమి దర్శనం కూడా చెప్పారు. సెమి దర్శన విశిష్టత గురించి మనం శాస్త్రి చాగలమరి ఈ సెమి దర్శనం యొక్క విశిష్టతను అమ్మవారు శరత్కాలంలో శారదా నవరాత్రులు అనేటువంటి సందర్భంలో అనేక రూపాలలో దర్శనమిస్తుంది. దుష్ట శిక్షణ చేస్తుంది, శిష్ట రక్షణ చేస్తుంది. దానిలో భాగంగా శరశ్చంద్ర చంద్రిక ధవళం దది అని వేదం. అటువంటి దాంట్లో శరత్కాలంలో ఆకాశం నిర్మలమై చక్కగా ఉండి తన యొక్క తేజస్సునంతా కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి శరదృతువులో అమ్మవారు జనులను రక్షించేదానికి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి నవమి వరకు కూడా వివిధ రూపాలలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా రూపము దర్శించి మనములను దర్శింపజేసి తాను అందరి హైదరాబాద్ కిడ్నాపర్లకు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్ లో దంతవెత్తుడుగా పనిచేస్తున్న హసన్ ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాధితుడిని కారులో బెంగళూరుకి తీసుకెళ్లడానికి బయలుదేరారు. అనంతపురం మీదుగా కిడ్నాపర్ల కార్లు బెంగళూరుకి వెళ్తున్న క్రమంలో రాప్తాడు పోలీసులు వాహనాల చెకింగ్ కోసం కారును ఆపారు. డెంటిస్ట్ హుస్సేన్ ను కారులో బంధించి ఉంచడాన్ని వారు గమనించి కిడ్నాప్ గుట్టు రట్టు చేశారు. ఈ క్రమంలో 2 కిడ్నాపర్లు పరారయ్యారు. మరో 2 పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాష్ట్రమంతా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా పోలీసులు చేస్తున్న తనిఖీలో ఈ భాగోతం బయటపడింది. प्रेस्टीज रॉयल वुड्स कहाँ पे? किस्मतपुर हैदराबाद का. हाँ ये काली मंदिर सब उधर गोलकोंडा. कितने बजे आपको पिकअप किए लोग? 1 o'clock में 5 मेंबर्स बुरखे में डाल के एकदम आके क्यों मारने शुरू कर दिया. मैं भी रेसिस्ट कर रहा हूं. मेरे को क्या नाम है आपका? नाम और मेरी गाड़ी इनोवा उसको रिवर्स लेके
को डाल दिया, चाबी मेरे टेबल पे था। చిల్డ్రన్ రెస్క్యూ ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఆ పనిలో నిమగ్నమై ఉంటుంది. ఆ సందర్భంలో మా ఎస్పీ గారికి, అనంతపురం ఎస్పీ గారికి సిపి గారి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కిడ్నాపర్లు అతన్ని, ఎవరైతే కిడ్నాప్ చేసిన డాక్టర్ని బెంగళూరుకి తీసుకుపోతున్నారు, మీరు ఇంట్లో వస్తున్నారని చెప్పి ఇమ్మీడియట్గా ఎస్పీ గారు వచ్చి మన 3 టౌన్ సిఐకి అయితే 2 టౌన్ సిఐ రెడ్డప్ప జాకీర్లో చెప్పడం జరిగింది. వారు కూడా ఇమ్మీడియట్గా హైవేలోకి వచ్చి తపోవనం దగ్గర వాళ్ళని కిడ్నాపర్లని వెహికల్ని అటకాయించడానికి ప్రయత్నం చేసినారు. కానీ కిడ్నాపర్లు చాలా ర్యాష్గా వాళ్ళపైనే వెహికల్ పోనిస్తూ తప్పించుకొని పోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకుంటూ ముందరుండే వెహికల్స్ యొక్క వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ వచ్చినారు. అలర్ట్ చేసుకుంటూ వస్తుంటే రాప్తాడు దగ్గర పోలీసులంతా రోడ్డు పైన చూసి అతను బుక్కిచల్ల రూట్ వైపున వెహికల్ తిప్పిపోయినారు. వీళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని వెంటబడడం జరిగింది. లోపలికి పోయినాక వాళ్ళు పల్లెల రోడ్లో వాళ్ళు వెహికల్ నిలబెట్టి ఎట్లా పోవాలో తెలియకుండా పారిపోవడం జరిగింది. మా వాళ్ళు చేసి ఒకరిని పట్టుకున్నారు. తర్వాత జీప్లో ఉన్న కిడ్నాప్ అయిన హుసేన్ అనే డాక్టర్ని రెస్క్యూ చేయడం జరిగింది. అతన్ని నిన్నటి నుంచి వెహికల్ వేసుకొని కింద సీట్ల కింద పెట్టుకొని అతనికి చేతులు కాళ్ళు కట్టివేసి తర్వాత ముఖాన్ని కూడా అంతా కంప్లీట్గా మాట్లాడకుండా చేసి చాలా చిత్రహింసలు గురి చేశారు. అతనికి రక్తగాయాలు కూడా కలిగించినారు. అతనికి గోర్లను కూడా తీసినట్టు కనపడుతుంది. అతనికి రెస్క్యూ చేసి అతన్ని ఫస్ట్ చేయడం ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత అతన్ని విచారణ చేయగా కిడ్నాపర్ని అతను సంజయ్ అని చెప్పి ఉడిపి కర్ణాటక అని చెప్పి చెప్పడం జరిగింది. మిగిలిన పారిపోయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పినాడు. ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ వాళ్ళు వచ్చి రాప్తాడికి రావడం జరిగింది. వాళ్ళకి మేము పంచనామా చేసిన తర్వాత కృష్ణా జిల్లా దుగ్గిరాలపాడు గ్రామంలోని కోనాయగండి చెరువుకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. దశాబ్ద కాలం తర్వాత గ్రామానికి చెందిన ఊర చెరువుకు పూర్తి స్థాయిలో జలకళ ఏర్పడడంతో రైతులు పార్టీ నాయకులతో కలిసి జలహారతుల కార్యక్రమంలో పాల్గొని హారతి పట్టారు. ఎన్నో ఏళ్ల తర్వాత చెరువుకి జలకళ రావడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ముహూర్తకాల సూర్యాదీనాం నవానాం గ్రహాన్ అశ్వమనుకల్తవ్యతాలధికారసిద్ధం శ్రీ గంగాదేవి దేవతాయే నమో నమః. అధాసిక్కే దుగ్గిరాలపాడు గ్రామే పాడే పంటస్యధికారోగ్యతా సిద్ధ్యర్థం యజమానస్య దుగ్గిరాలపాడు గ్రామే గంగాదేవి దేవతాయే నమో నమః. ధ్యాయామి ధ్యానోర్పయామి ఆవాహయామి ఆసనోర్పయామి పాదయోః పార్ధ్యమోర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి దాచంధాన్ ధారయామి గంధకశ్వాపరి అలంకరణార్థం హరిద్ర చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. గంధకశ్వాపరంకనార్థం హరిద్ర చూర్ణయేన లక్ష్మీమ నిత్యవస్థాయన విభావర్యేన ఆదిత్యేన యజమానస్యాః ధ్రువంతే రాజవరుణ ధ్రువంతే వ బృహస్పతిః ధ్రువంతంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఒకటి దాంట్లో వేసాను. దాంట్లో వచ్చి పక్కన పెట్టేసి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. గ్రామ వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాల విడుదల, క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. విజయనగర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స, హాజరైన ప్రజాప్రతినిధులు, భక్తులు. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం, రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించిన శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. అనంతపురం జిల్లా కృష్ణాపురం గ్రామ సమీపంలో పెద్దకొండ శిల్వ ప్రత్యక్షం, భయోందోళన చెందిన రైతులు. హంద్రీడీవా సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ నేతల సమావేశం, భవిష్యత్తులో వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిక.
సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.